నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇక్కడ అంటే ఏం చేస్తుంటారు? ఆకా ఇన్ఛార్జ్ అండి. అవును. ఓకే, యూరియా స్టాక్ ఎప్పుడు వచ్చింది? నిన్న ఈవినింగ్ వచ్చిందండి. స్టాక్ పాయింట్ నుంచి నిన్న నైట్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ నుంచి 5 గంటల నుంచి రైతులు లైన్లో నిలబడ్డారు. ఆధార్ కార్డుకి 2 చొప్పున ఇస్తున్నామండి లైన్లో ఉన్న వాళ్ళకి. అంటే ఇన్ని రోజులు ఎందుకు పట్టింది యూరియా రావడానికి? డిస్ట్రిబ్యూషన్ కాలేదండి. స్టాక్ మనకి స్టాక్ 12 రోజుల నుంచి స్టాక్ పాయింట్ల నుంచి డిస్ట్రిబ్యూట్ కాలేదు. అంటే బేసిక్గా రైతులకి ఈ పాటికి యూరియా టైంకి అందాలి కానీ కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినారు. ఇంకోటి స్టాక్ కూడా మనకు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ నుంచి స్టేట్కి అలాట్ చేయలేదని అంటున్నారు పై ఆఫీషియల్స్ని అడిగితే. అంటే ఇప్పుడు అంటే రైతులకి సరిపడా స్టాక్ వచ్చింది ఇక్కడ ప్రెసెంట్? ఇప్పుడు ప్రజెంట్కి అయితే లేదు మేడం. 300 బస్తాలు వచ్చింది. రైతులు చూస్తూనే ఉన్నారు కదా ఎంతమంది ఉన్నారు. ఆధార్ కార్డుకి లైన్లో ఉన్న వాళ్ళకి 2 చొప్పున ఇస్తున్నాం. 300 బస్తాలు అంటే 150 మందికి వస్తాయి. స్టాక్ ఉన్న వరకు అయితే బ్లాక్ చేయకుండా ఇచ్చేస్తున్నాం కదా రైతులకి. ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఇంతసేపు వెయిట్ చేయించడానికి గల కారణాలు కూడా ఉంటుంది. పిఓఎస్ మిషన్ లో పాయింట్ ఆఫ్ సేల్ లో ఎంట్రీ చేసిన తర్వాతనే ఇస్తున్నాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి సబ్సిడీ బేర్ చేస్తుంది కాబట్టి అది చేస్తేనే కంపెనీలకు సబ్సిడీ వస్తుంది కాబట్టి 100% దాంట్లో ఎంట్రీ చేసిన తర్వాతనే రైతులకు అందజేస్తున్నాం. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? పొద్దుగాల 7 గంటలకి వెళ్ళి. అవునా? అవును, 7 గంటలకి వెళ్ళి వచ్చినాం. ఇంత లైన్లో కూర్చొని ఇప్పటి దగ్గర ఆకలి ఇట్లే ఉన్నారు. 2 దంచులు ఇస్తా అంటారు, 2 లేవు, 1 లేవు. ఇప్పటి దగ్గర ఈ తోడే కూడా అంటాడు మళ్ళీ. అది కూడా మరి ఏం చేయాలి మేము అర్థం. ఈ పాటికి యూరియా అనేది రైతులకి అందలేమో కదా? అందలేదు. అందాలి. ఇప్పటికి ఎన్ని రోజులు లేట్ అయింది మీకు? ఇప్పటికి 15 రోజులు లేట్ అయింది. 15 రోజులు. గత 10 ఏళ్లలో ఇట్లాంటి పరిస్థితి ఉండేనా? ఇప్పుడు ఈ మధ్యనే ఇప్పటి వరకు దొరికేది ఉండే కానీ ఇప్పటి వరకు లేదు మాకు. ఇప్పుడు కూడా దొరికేది కష్టం అంటాడు. ఏంది కొట్లాడుకొని ఆకలికొని సచ్చడం మేము రోడ్డు మీద. తినొచ్చిరా మరి? ఏం తిన్నాం? పొద్దుగా 7 గంటలకు రమ్మన్నాడు, 7 గంటలకు వచ్చి కూర్చున్నాం. 7 గంటలకు ఏమనిపిస్తుంది అంటే వెయిట్ చేస్తుంటే ఇంతసేపు నుంచి? నాది కూడా 15 వేసేది తప్పా వేయాలి. ఇప్పుడు వచ్చింది 8 దినాలు దొరకపోయా. దినాం వస్తున్నాం పోతున్నాం. 15 రోజుల నుంచి అయితే మొత్తం లైన్ లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఉండేనా ఇట్లాగా యూరియా కోసం వెయిట్ చేస్తుండే? గతంలో లేదు ఇట్లా. గతంలో బాగుండే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుండే. ఇప్పుడు ఈ మధ్యన ఇట్లా అవుతున్నది. అంటే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 6 గంటలు వచ్చినాం. 6 గంటలు 6 గంటలకు వచ్చినాము. వచ్చి ఆకలికి అందరం వచ్చినాము. వచ్చి ఇక్కడ కూర్చున్నాము. దొరుకుతలేదు ఏరియా. వీళ్ళు ఇస్తలేరు. ఇట్లా దొరుకుతున్నా ఆకలేదు. నిన్న వచ్చినాం. నిన్న తిన్నాము. ఇప్పుడు దొరుకుతలేదు. ఇంకా లైన్ ఇంకా 300 అన్నాడు. 300 ఉందో లేదో సంచులు ఇస్తావా తెలియదు. ఆధార్ కార్డు మీద 2 యూరియా బస్తాలు ఇస్తున్నామని చెప్తున్నారు. సరే 300 బస్తాలు అనుకుంటే 150 మందికి అవుతుంది. మేము మిగతా మంది ఏం కావాలి? గాడికి వస్తుంది. ఇప్పుడు మేము కావాలి. మేము ఇంత మంది కూర్చున్నాం ఇలాడము. సరే మిగతా స్టాక్ ఎప్పుడు వస్తుంది అనేది ఏమైనా చెప్తున్నారు? చెప్పలేరు మేడం, చెప్పలేరు. నా 10 బస్తాలు ఏం చేసారు ఇవాళ ఇస్తామన్నారు. ఇప్పుడు అయితే లేదంటే అంటున్నారు. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? మేము 8:30 నుండి వచ్చాను. నేను నిన్న అక్కడ పెద్ద గొడవ వేసాం. నిన్న కూడా మీ టీం 9 వాళ్ళు వచ్చారు. అక్కడ చూసారు. మేము చేస్తూ ఉన్నాం. మేము వ్యవసాయదారులకు కనీసం ఎరువు అంటే ఏందనేది మేము ఎందుకోసానికి తిరుగుతున్నాం. మేము అన్నము రామచంద్ర అనుకుంటే మేము తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు ఏం పట్టించుకోలేరు. మాకు ఒక ఆన్సర్ అనేది చెప్తలేరు. ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని బునుకుడే కానీ ఇచ్చడం అయితే లేదు. మేము ఎందుకోసానికి తిరుగుతున్నాం వాళ్ళకి తెలియదే. ఇన్ఛార్జ్ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన నిన్న కూడా మేము ఏం చేసినా టోకన్లు రాయన అంటే రాయలేదు. అక్కడ పాత బస్టాండ్ కాడ ఈ రోజు కూడా ఇక్కడ ఇలవడ్డాం. మాకు ఇచ్చేటట్టు లేరు. ఇల్లు ఖాళీ ఇంట్లో వాడు ఇలవాడు అంటారు. చెప్పడమే కానీ ఇచ్చడం లేదు మాకు. మేము అన్నం తింటున్నామా లేదా మమ్మల్ని ఎవడు వలకరించే దిక్కు లేదు. వ్యవసాయదారులు అంటే ఏంటంటే అనుకోకుండా మాత్రం వీళ్ళు ఇవాళ వచ్చినోడు రేపు రాడన్న లెక్కలు ఉన్నారు వీళ్ళు. మంత్రి వచ్చినా మాకేం చేయలేడు. వ్యవసాయం చేసేటానికి మాత్రం కరువు అనేది మనకు చూడాలి. మేము మండిస్తున్నాం. మీరు రైతులు అక్కడ కొనేటప్పుడు కూడా వీళ్ళు ఏ టైం వరకు అందాలి మీకు చెప్పండి. మాకు సాయంత్రం 5 గంటల వరకు అలా ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం మేడం. ఇప్పుడు మేము వేసేది ఇప్పుడు ఇదే టైం. తప్పితే వెనక వేసిన వాళ్ళు మాత్రం టైం పడుతుంది అంతే. ఏమంటున్నారు మరి? దొరుకుతుందా అంటే 300 బస్తాలు స్టాక్ వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? 300 వచ్చిందంట. మాకు గాడు దొరుకుతుంది అన్నది. దొరుకుతుంది. ఆధార్ కార్డుకి 2 బస్తాలు చొప్పున ఇస్తామని చెప్తున్నారు. 2 బస్తాలు వరకు అంటే వస్తుందని మీరు అనుకుంటారా యూరియా? మేము అనుకుంటుంది మొదలు ఎప్పుడు రావాలని అనుకుంటాం. అంటే యూరియా కొరత గురించి ఇంతలా ఇబ్బంది పడుతున్నారు కదా? మాకు ఇంతకుముందు 4-5 రోజుల ముందు అదే లేట్ అయింది. ఇప్పటికే మేము పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం. ఆకలి అవుతుంది. పిండి సంచులు లేదు, ఓటీపీ కావాలంట, అది కావాలంట అని చెప్తుండ్రు. మరి ఇంకా ఇక్కడనే నిలవలేము లైన్కు.
అందిద్దా మరి వస్తుందా బస్తా మీకు వస్తా అంటే వస్తుంది లైన్ ఆడుకోవడానికి అయిపోతాయి పెడతాను ఆశ 7-6 గంటలకు వచ్చి ఉపవాసం ఉండి కాలు చేతుల గురించి సత్యకాలం వచ్చేది మిగతా మందిని ఉపవాసం చంపితే ఆకలికొని ఆశకు పెడతాను దొరికితే ఉన్నవాడు తీసుకున్నాడు బాగా వచ్చి ఆకలి సత్యం కట్టిస్తారా ఈ రైతుల బాధ ఇస్తాడు అమ్మ రైతులకు ఎప్పటి వరకు అందాలి అసలు మీకు యూరియా ఇది వరకే ఇప్పటి వరకు లేదు ఎప్పటి వరకు లేదు 15 రోజుల కిందనే అంద ఉంది ఇది వరకే ఇప్పటికి లేట్ అయింది ఇప్పుడు గతంలో ఉండేనా ఇట్లా మళ్ళా లేకుండే ఇప్పుడే అయింది ఇట్లా గతంలో లేకుండే ఇప్పుడు మేము ఆడవారికి వరకు 10 ఏళ్లలో ఎప్పుడైనా యూరియా కోసం ఇంత గంటల తరబడి వెయిట్ చేశారు ఎప్పుడైనా 15 ఏళ్ళ కింద ఉండే 15 ఏళ్ళు దాటి 10 ఏళ్ళు గత 10 ఏళ్లలో 15 ఏళ్ళ కింద ఉండే 10 ఏళ్ళ కింద బాగున్నది 15 ఏళ్ళ కింద మళ్ళీ కొయ్యకొండలో సార్ ధర్నా చేసి ఇట్లే చెప్పులు పెట్టి తువాలు పెట్టి రాత్రి పగులు పాసం చేసి ఇప్పుడు అదే గతి వచ్చింది మళ్ళా ఎట్లా అనిపిస్తుంది మళ్ళా ఎట్లా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఆకలి కొని పిడి దొరకదు ఉనికి దొరకదు ఆకలికొని మళ్ళీ రేపు రావాలి అంత కూడా తెలియదు ఆ లైన్ మేము ఆడుకోయే వరకు అయిపోతుందో ఉంటుందో తెలియదు మాకు ఏమంటున్నారు మరి ఇస్తానని చెప్తున్నారా బస్తా ఏమో మేడం మొత్తం ఆడోళ్ళకి వస్తున్నారు వాళ్ళకి 2 గంట మాకు 1 గంట ఫ్రీ బస్ అంటే వాళ్ళకి ఫ్రీ అయిపోయాయి అంత సంగతికి పోయా నేనైతే మేము ఇంటి వస్తాము బొద్దుగలు వచ్చి మాకు టిఫిన్ చేయలేదు బొద్దుగలు వచ్చి కూర్చున్నాము మాకు ఉండకానే ఉంది కానీ చెప్తుంది 10 ఏళ్లలో ఇట్లా ఉండేనా ఇట్లా లేకుండా మేడం ఈసారి రిటైర్ అవుతుంది ఈ సంవత్సరం ఇట్ అయింది అంటే ఇంత యూరియా కొరత అసలు ఎందుకోసం వచ్చిందంటారు ప్రభుత్వం కూడా ఎందుకు ఇంత పట్టలేకుండా ఉంటుంది పట్టించుకోవట్లేదు కదా మేడం వాళ్ళు పట్టించుకున్నప్పుడు మేమే చేస్తాం చెప్పు ఓన్ వచ్చి మా పొలాలన్నీ నాటేసుకుని సగం లాస్ మాకు భరోసా అంటారు రైతు భరోసా అంటారు రైతు బీమా అంటారు ఇంతవరకు 50 పడలే ఈ పలమూరు జిల్లానే పడలేదు సగం ఆడ అవి తిని వచ్చినోడికి వస్తుంది రావడానికి వస్తలేదు గట్టిగా మాట్లాడకేమో తీసుకొని బుక్కలు వేస్తుంటారు 10 ఏళ్లలో అంటే ఎప్పుడైనా ఇట్లా వెయిట్ చేసిర్రా మరి చేయలే మేడం అప్పుడు టైంకి వచ్చేది ఇప్పుడు ఈసారి ఇంత రేట్ చేస్తుండ్రు ఎప్పుడు పిండి వేసేది పిండి ఇప్పుడు వేస్తున్నాం లాస్ట్కు